హాయ్ అండి అందరికీ. అతి మంచితనం గూడా చాలా అప్పులకు దారితీస్తుందనమాట. ఇది లైఫ్‌లో ఎక్స్‌పీరియన్స్ చేస్తేనే ఇలా మాట్లాడగలమనమాట. కొంతమందికి మనం అప్పు చేయకపోయినా, అప్పు తీసుకోకపోయినా గానీ, అప్పు బాధ తప్పదనమాట. ఎందుకంటే ముందుగుండి ఫ్రెండ్‌షిప్ గురించి కొన్ని లక్షలకైతే సంతకాలైతే పెట్టేస్తారనమాట. తను కట్టకపోతే నేను కడతామనే నమ్మకంతో. అప్పుడు ఆ వ్యక్తికి బాగా జరుగుతూ ఉంటుందనమాట. ఎప్పుడు ఏ వ్యక్తి పెద్ద కోటీశ్వరుడు గూడా బికారైపోయిన రోజులు గూడా ఉన్నాయన్నమాట. అలాంటప్పుడు కొన్ని కొన్ని సార్లు హామీ సంతకాలు పెట్టకపోవడమే మంచిది. మనం ముందుకు దూరకుండా ఉండడమే మంచిదన్నమాట. మన లైఫ్ మన దగ్గర ఉంటే 10,000 గానీ, 20,000 గానీ ఇచ్చేసి ఫ్రీగా అడగకుండా ఉండిపోవడం మంచిదన్నమాట. అంతేగాని మన హద్దులు మించి సంతకాలు పెట్టడం, లక్షలకు సంతకాలు పెట్టడం వల్ల మన లైఫ్ లాంగ్ బాధపడాల్సొస్తుందన్నమాట. అండ్ మన ఆస్తులు గానీ అమ్ముకోవాల్సొస్తుంది. ఒక వ్యక్తికి ఒక 30,00,000కి, 40,00,000కి హామీ సంతకం పెట్టేసి, ఆ వ్యక్తి అప్పు తీర్చకపోగా ఐపీ పెట్టేస్తే, హామీ ఉన్న వ్యక్తి తన ఆస్తి అమ్మి మళ్ళీ ఆ అప్పు తీర్చడం అయితే జరిగిందనమాట. ఇప్పుడు ఇవన్నీ చూస్తూ ఉంటే నిజంగా అప్పు తీసుకోవడం ఎంత నేరమో, అప్పు ఇవ్వడం ఎంత నేరమో అండ్ హామీ సంతకం పెట్టడం కూడా అంతే నేరం అనమాట. హామీ సంతకం వల్ల పరువు పోతుందనమాట. పరువు పోవడానికి కారణం ఎక్కువగా ముందుకు దూరకూడదనమాట. ఇలాంటి విషయాల్లో ఎంత దూరంగా ఉంటే అంత మంచిదనమాట. మనం ఇంత హ్యాపీగా ఉండడానికి కారణం ఏ అప్పులున్నా మనకు సొంత అప్పులుంటన్నా మనము ఏదో ఒకటి చేసి తీర్చుకోవచ్చనమాట. ఈ హామీ సంతకాల వల్ల కొన్ని లక్షలు మనం బతికేంత మిడిల్ క్లాస్ ఫ్యామిలీ కాబట్టి మనమైతే ఇలాంటి వాటికి కొంచెం దూరంగా ఉంటే మంచిదనమాట. నేనైతే ఈ మధ్యన ఒక 2, 3 చూశాననమాట. అప్పటినుంచి అయితే చాలా మనుషులు ఎంత దారుణంగా ఉన్నారో, అవసరం తీరే వరకు విధంగా వాడుకుంటారు. అవసరం తీరిపోయిన తర్వాత నువ్వెవరు అనే తావులో ఉంటారనమాట. అలాంటప్పుడు మనం ధైర్యం చేసి కొన్ని విలువలు ఇవ్వాలంటే మన దగ్గర ఉంటే ఇవ్వాలన్నమాట. మన దగ్గర లేనప్పుడు మనం హామీ సంతకాలు అయితే పెట్టకూడదనేసి అయితే నేను ఈ వీడియోలో చెప్పాలనుకున్నాను. చూస్తేనే తెలుస్తుందన్నమాట సఫర్ అవ్వడం. ఇది నేను చూశాను కాబట్టి చెప్తున్నాను. ఇంకో విషయం ఏమంటే ఈరోజు అయితే మా 14th యానివర్సరీ అనమాట. ఈ మార్నింగ్ ఇంటి పని అయితే చేస్తున్నాము. కాలనీలో ఇల్లు అయితే కొన్నాం. ఒక 10 ఏళ్ళకు ముందు అయితే కొన్నాము. అర్జెంటుగా అప్పటికప్పుడు కట్టేయాలనేసి అయితే అనుకోలేదు. మాకు వీలు కుదరలేదు కాబట్టి ఇంకా మధ్యతరగతి కుటుంబాలంటే అప్పటికప్పుడు సంపాదించి అప్పటికప్పుడు చేసుకునేవాళ్ళు. కొంచెం సేవింగ్ చేసి మాకొక 10 ఇయర్స్ పట్టిందనమాట. ఇలా చిన్న చిన్న అప్పులంతా తీర్చుకొని కొంచెం సేవింగ్ చేసుకొని తర్వాత అయితే అమౌంట్ రెడీ చేసుకొని ఇల్లు రెడీ చేస్తున్నామనమాట. ఇప్పుడు ఈ ఇల్లు రెడీ చేసేదానికి గానీ కొన్ని చిన్న చిన్న అప్పులున్నాయి కాబట్టి ఈ ఇల్లుని రెడీ చేసి మేము ఇంతకుముందు చూసారు కదా! ఆ ఇల్లుని అయితే రెడీ చేసి ఆ అప్పులైతే తీర్చేద్దామని అనుకుంటున్నాం. మనం అప్పులు చేస్తే మనకు కనీసం ఆస్తి అయినా ఉండాలి. కానీ తీరుస్తామనే భరోసా అయినా మన దగ్గర ఉండాలన్నమాట. అవేవీ లేనప్పుడు అప్పు చేసే అర్హత కూడా ఉండకూడదనమాట. అప్పు చేసే అర్హత ఉండాలంటే మనకు కొంచెమైనా ఆదాయం ఉండాలి లేదా ఆస్తులు ఉండాలన్నమాట. ఇప్పుడు అది అమ్మడానికి గానీ కారణం ఇంకో ఫ్లాట్ అయితే తీసాం కాబట్టి మెయిన్ రోడ్డుకి ఒక ఫ్లాట్ అయితే తీసాం కాబట్టి ఆ అప్పు చేయడం జరిగింది. నాకు ఈ అప్పు అనేది మా హస్బెండ్ అయితే ఒక 10 ఏండ్ల నుంచి చిన్న చిన్న అప్పులైతే ఉన్నాయి కాబట్టి, అప్పు లేని జీవితం ఎలా ఉంటుందో ఇంకా అయితే చూడాలనుకుంటున్నాను. ఇన్నేళ్ళు అప్పులు అది చిన్న అప్పైనా, పెద్ద అప్పైనా అప్పు అప్పేననమాట. ఇప్పుడు నేను ఈ ఇల్లుని వదిలేసి ఆ ఇంటికి వెళ్ళడానికి అయితే నాకేం అభ్యంతరం లేదనమాట. కానీ నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ అప్పులు తీరిపోవాలి. ఈ ఇల్లు నాకు చాలనమాట. ఇంకా రోడ్ సైడ్ ఉండేదైతే దాంట్లో ఒక రేకుల షెడ్ ఏసుకున్నా గానీ బతుకుదెరువు ఉంటుందనమాట. అక్కడ ఏదైనా షాప్ ఏదైనా పెట్టుకోవచ్చు కాబట్టి, నేను ఈ ఇల్లుని వదిలేసి కొత్తింటికి వెళ్ళిపోవాలి, ఆనందంగా ఉండాలని అయితే కోరుకోలేదు. కానీ ఇదైతే సేల్స్ చేద్దామనేసి అయితే 2 బాడుగకి ఇవ్వడం గానీ, లేదా రెంట్‌కి ఇవ్వడం గానీ, లేదా మొత్తానికి అమ్మేసి పూర్తిగా అప్పులు తీర్చుకోవడం గానీ, ఈ 2 నిర్ణయాల్లో అయితే ఉన్నాము. అందుకే ఇది అప్పుల టాపిక్ అయితే ఎత్తామనమాట. మన వరకు అప్పు అనే మాట వస్తే గానీ మనం బయట చెప్పుకోలేమనమాట. చెప్పుకోవడంలో నిరభ్యంతరంగా చెప్పుకుంటాను నేను. ఆస్తి ఉంటేనే అప్పు చేయాలనమాట. తీర్చగలము అనుకుంటేనే అప్పు చేయాలనమాట. ఆ ధైర్యంతో అయితే మా ఆయనైతే అప్పులు చేస్తూ ఉండేవాడు. అంటే చేయడంలో ఒక ఆస్తి అయితే కొన్నాడు కాబట్టి ఆ అప్పుకు ఒక వాల్యుయేషన్ ఉందన్నమాట. కొంతమంది అలా కాదు. తినడం కోసం, తాగడం కోసం, తిరగడం కోసం కూడా అప్పులు చేస్తారనమాట. ఆ అప్పు ఎలా అవుతుందంటే ఒక ₹1,00,000 ఉన్న అప్పు వడ్డీకి వడ్డీ, ఆ వడ్డీ కట్టలేక ఆ వడ్డీకే అసలు వడ్డీ, చక్ర వడ్డీ ఇలా అయితే ఏస్తారనమాట. ఆ అప్పులు వడ్డీలైతే వింటూ ఉంటే నాకైతే అసలు ఎందుకురా ఈ జీవితం అనిపిస్తుంది. కానీ వాళ్ళకి ప్రాణం పోయే వరకు అసలైతే ఒక ఇండ్రిల్ కూడా తాగేశారనమాట ఒక వ్యక్తి అప్పులు తీర్చలేక.
అలాంటి వ్యక్తులకి అప్పు ఇచ్చిన వాళ్ళు కూడా నేరస్తులే అన్నమాట. ఎందుకంటే వాళ్ళ చావుకు కారణం ప్రేరేపించినట్లు అయిపోయింది అప్పు ఇవ్వడం కూడా. ఆ విధంగా అయితే ఉంది. అప్పులు ఇచ్చేవాళ్ళు ఎవరైనా సరే వాళ్ళని చూసి వాళ్ళకి ఏదైనా ఆధారం ఉంది అని చూసి ఇస్తే మంచిదనుకుంటాను. చాలా ఇప్పుడు ఈ మధ్య ఎక్కువగా వడ్డీలకి ఇచ్చుకోవడమేనన్నమాట అమౌంట్. వాళ్ళు ఉన్న వాళ్ళ లేని వాళ్ళ కాదు. వాళ్ళు ముక్కు పిండి అయితే వసూలు చేస్తారన్నమాట. ఆ విధంగా అన్యాయంగా సంపాదించిన డబ్బు అయితే అస్సలు నిలవదు. ఏదైనా ధర్మంగా సంపాదించింది రూపాయి అయినా మన దగ్గర ఉంటుంది. మన కష్టంతో మనం సంపాదించే డబ్బులేనమాట మనకు శాశ్వతము. ఇంకా ఇదైతే ఈ ఇంటి పని అనమాట. ఇంకా ఆగస్టు 12 వీడియో అన్నమాట ఇది. ఆగస్టు 12 మా మ్యారేజ్ డే అనమాట, 14th యానివర్సరీ. ఆ రోజైతే నేను పూర్తిగా మర్చిపోయాను అనమాట. ఇంక ఈ హడావిడిలో అంటే ఆ రోజేనమాట ఇంక ఇంటి పని కానీ స్టార్ట్ చేసింది కాబట్టి. నిజంగా ఈ చిన్న చిన్న అప్పులు చూపించడం వల్ల నాకిష్టమైంది కొనలేకపోవడము, నేను ధూమ్‌ధామ్ ఏం చేయలేదనమాట. పొదుపు చేసుకుంటూనే ఉన్నాను. ఎందుకంటే ఇలా కష్టపడి సుఖపడాలనమాట. సుఖపడి కష్టపడకూడదనే పాలసీ అయితే నాకుంది. పుట్టింట్లో ఎలా బతికామో అనేది కాదు ముఖ్యం. అత్తగారింటికొచ్చి మనం ఏం సంపాదించాం, మనం ఎంతవరకు మన పిల్లలకి సేవ్ చేశామనేది ఇంపార్టెంట్ అనమాట. మనం కొన్ని కొన్ని సంతోషాలు వదులుకుంటేనే మన పిల్లలకి మంచి భవిష్యత్తు ఇయ్యగలమనమాట. నేను ఎక్కువ వృధా అయితే నా వీడియోలు చూస్తుంటే మీకే తెలిసి ఉంటుంది. ఎక్కువ ఆడంబరాలకైతే వెళ్ళను కాబట్టి సేవింగ్స్ అంటే కొన్ని మాత్రమే, కొన్ని ఆనందాలు, చిన్న చిన్న ఆనందాలు వాళ్ళకి ఇస్తూ అండ్ సేవింగ్ చేస్తూ. నా పిల్లలైతే చాలా అదృష్టవంతురాలన్నమాట. నేను ఏమిస్తే అదే తీసుకుంటారు. వాళ్ళు డిమాండ్ అయితే చేయరు. ఒకవేళ అట్లా మొండికేసినా కానీ నేను చెప్తే వింటారనమాట. చెప్పడం కూడా వాళ్ళకి అర్థమయ్యే విధంగా చెప్తే నిజంగా ఏ పిల్లలైనా వింటారనమాట. ఇంకా మా ఇంటి పని మేమే చేసుకోవాలనేసి అయితే ఫిక్స్ అయిపోయాము. ఇంకా ఒక మేస్త్రిని ఇంకొక ఇద్దరినైతే పెట్టుకున్నాము. ఇంకా మేమిద్దరు ఖాళీగానే ఉన్నాం కాబట్టి ఇంకా పిల్లలకి ఆ రోజు హాలిడే. ఆగస్టు 12 ఏదో హాలిడే ఆగస్టు 12 హాలిడే మరుసటి రోజు అనమాట. ఇది 13 కూడా హాలిడే అనమాట. 3 డేస్ కంటిన్యూగా హాలిడేస్ వచ్చేసాయి పిల్లలకి. ఇంకా ఏం చేయలేను, మన ఇంటి పని మనమే చేసుకోవాలన్నమాట. కూలి పని లాగే చేయాలి. అప్పుడే మన ఇంటికి ఓనర్లు అవుతామన్నమాట. నేనైతే ఇంకా ఆ 3 డేస్ 4 డేస్ నుంచి కంటిన్యూగా పనికి వెళ్ళామన్నమాట. ఇంకా మా హస్బెండ్కి కానీ ఇంకా అక్కడే పని ఉంది కాబట్టి అక్కడ చూసుకోవడము అండ్ మిగిలిన టైంలో ఇక్కడికి వచ్చి హెల్ప్ చేయడం అనమాట. మన పని మనం చేసుకోవడంలో తప్పేం లేదు. ఫస్ట్ 1 రోజు 2 రోజు చేతులంతా బొబ్బలొచ్చేసాయన్నమాట. ఇంకా మెడ అయితే నొప్పెట్టేసింది. అలవాటు లేని పని కదా. అందుకైతే 2, 3 రోజులు కంటిన్యూగా చేసేసరికి కొంచెం అలవాటయిపోయిందనమాట. కానీ ఇవంతా చేయడం తప్పేం కాదనమాట. చాలామంది "నువ్వు చేస్తున్నావా? నువ్వు చేస్తున్నావా?" అని చూసిన వాళ్ళంతా అడిగారు. నేను చేయడంలో తప్పేముంది, తరగతిగా ఉంటుంది కాబట్టి దీంట్లోనే ఎక్కువ హ్యాపీనెస్, ఎక్కువ సంతోషం ఉంటుందనమాట. చిన్న చిన్న వాటికంతా సంతోషపడిపోతాము. చిన్న చిన్న పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టినా ఇంత ఆనందం రాదనమాట. ఈ దీన్ని కట్టడం వల్ల నాకు చాలా హ్యాపీగా ఉంది. కానీ దీనికి ఒక ప్లాన్ అంటూ లేదనమాట. అంతా ఇల్లంతా కట్టిన తర్వాత రెంట్‌కి ఇవ్వడం గానీ, లేదా అప్పుల కోసం దీన్ని సేల్ చేయడం గానీ, అమ్మేయడం గానీ జరుగుతుంది. ఈ రెండిట్లలో ఏదో ఒకటి జరుగుతుంది. మొత్తానికి మనం అమ్మాలన్నా గానీ, మనం రెంట్‌కి ఇవ్వాలన్నా గానీ స్ట్రాంగ్‌గా ఒక ప్లాన్ అంటూ యేసుకొని కట్టాలన్నమాట. ఈ రూపాయి మనకు నిలాలంటే మనం నిజాయితీగా మనం చేసే పని కరెక్ట్‌గా చేస్తేనే ఏదైనా గానీ మనకు వస్తుందన్నమాట. నేనైతే అది అనుకున్నాను. మన కోసం కాదు కదా అనేసి ఎలాంటి వాళ్ళు అలా చేయలేదు. సపోజ్ మేమే కూడా ఉండిపోవచ్చు, అమ్మకపోవచ్చు. అలా 2, 3 ప్లాన్లున్నాయి కాబట్టి నేనేం చెప్పలేకపోయాననమాట. ఇంక మీకు సినిమాలో చూపించినట్టుగా జరిగిపోతూ ఉంటుంది. ఫస్ట్ రోజు 12th రోజు ఆ ట్యాంక్ మొత్తం క్లీన్ చేయడం, చెట్లు పెరకడము. సెకండ్ రోజు అంతా మట్టి అన్నమాట, పిల్లింగ్ చేయడం జరిగింది. ఇంకా థర్డ్ డే రోజు ఇంకా కిటికీలకి ఇంకా వైరింగ్ అనమాట, పైపులు వైరింగ్ కనెక్షన్ ఇచ్చాము. 4th డేకి కాంక్రీట్ వేయడం అనమాట. కింద బెడ్ కాంక్రీట్ అయితే మొత్తం బెడ్రూమ్‌లకి, హాల్‌కి అంతా చిన్న ఖాళీలే కాబట్టి ఇదైతే మేము ఒక 2 మనుషులు పెట్టుకొని మేమే కంటిన్యూగా పని చేస్తున్నాం అనమాట. నెక్స్ట్ రోజు కిటికీలు పెట్టడం అన్నమాట. తర్వాత రోజు ఇంకా ఇంటికి ప్లాస్టింగ్ కూడా కనిపించేస్తుందనమాట ఇదే వీడియోలో. అందుకు చూద్దాం. ఇంకా పిల్లల ఆనందానికైతే ఇంకా ఈ ఇంట్లోనేకి వచ్చేద్దాం, కొత్త ఇంట్లోకి వచ్చేద్దాం డాడీ అనేసి అయితే వాళ్ళ డాడీ అని అడుగుతున్నారు. ఇంకా లాస్ట్ కట్టే వరకు ఏ నిర్ణయము చెప్పలేమన్నమాట. ఇంకా 2, 3 ఆలోచనలో ఉండదు కాబట్టి. ఇంక ఇదైతే బెడ్ కాంక్రీట్ అయిపోయింది కదా కింద. ఇంకా ఇది కిచెను, ఇది బాత్రూమ్ అనమాట. చిన్న చిన్నగానే ఉంటాయన్నమాట. అంత పెద్దగా ఏముండవు. కాలనీలో ఇండ్లు అంటే ఇలాగే ఉంటాయన్నమాట. వేరే వాళ్ళ దగ్గర మేము కొన్నాం కాబట్టి మాకైతే కాలనీ ఇల్లు రాలేదు. ఇంక ఇది 10 ఇయర్స్ ముందు కొనింది కాబట్టి అంటే గోడలు మాత్రమే కొన్నామన్నమాట. మేమే మళ్ళా సెంటరింగ్ వేసి, మోల్డింగ్ వేసి ఇంక ఈ పనంతా ఫినిషింగ్ చేయడానికి ఇదైతే లెట్రిను. చిన్నగానే ఉంటుంది కాబట్టి కాలనీలో కొంతమందికి అయితే పెద్దగా ఉంటుందన్నమాట. అంటే కొంచెం జాగా ఆక్రమించుకునే అవకాశం ఉంటుంది చుట్టూరా ఖాళీ ఉంటే.
ఇంకా నీళ్ళైతే ట్యాంకర్ ఇక్కడ నీళ్ళు 1 వీక్ ఒకసారి గానీ రావు. ఇంక మేము కట్టిన 6 రోజులు అయినా గానీ, ఒక్కరోజు గానీ నీళ్ళు రాలేదనమాట. ఇంక వాటర్ అయితే మేము నీళ్ళ ట్యాంకర్ అయితే తెప్పించుకొని అండ్ ఊర్లో ఇంటికాడ గానీ నీళ్ళు రాలేదు. 4 డేస్ అయింది కాబట్టి ఇక్కడ హాఫ్ ట్యాంక్ ఇక్కడ పట్టుకొని ఇంకా ఊర్లోకెళ్ళి అక్కడి నుంచి అక్కడ ఒక హాఫ్ ట్యాంక్ పట్టుకొని మిగిలితే వేరే వాళ్ళకి ఇచ్చేసామనమాట నీళ్ళు. ఇంకా ఇది చిన్న సొంపే కాబట్టి సరిపోయింది. ఇంకా బయట గానీ బాల్కనీలో గానీ బెడ్ కాంక్రీట్ అయితే మొత్తానికి అయిపోయింది. ఇది బెడ్రూమ్‌లో ప్లాస్టింగ్ అనమాట. ఒక సైడ్ అయితే అయిపోయింది. 2 సైడ్‌లు ఈరోజు ఫినిషింగ్ అనమాట. ఇది మధ్యాహ్నం వరకు ఇది. మళ్ళీ ఈవినింగ్ అయ్యేసరికి ఈ పక్కగానే పూర్తి అయిపోతుందనమాట. ఇంకా ఆ విధంగా అయితే చిన్నగా ఎక్కువగా హడావిడేం చేయకుండా, ఖర్చులు ఎక్కువ పెట్టుకోకుండా లిమిట్‌గా సింపుల్‌గా చేయాలనేసి అయితే ఇంకైతే నేను చేసే పని చూపియలేకపోయాననమాట. ఎందుకంటే ఈ ఇసుకంతా కలిపిచ్చేస్తారా అన్న సిమెంట్ ఏసి. నేను మేస్త్రికైతే ఎత్తిస్తాను. ఇంకా ఆ అక్కనైతే ఈరోజు జల్లెడ పట్టడానికి ఇసుకకైతే ఆ అక్కనైతే పిలుచుకున్నాము. నచ్చితే లైక్ చేయండి. మన కష్టం మంది. అప్పులు లేకుండా జీవించడం మంచిది.